హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ వ్రాయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో ఆహ్వానించదగిన ఒక పరిణామం. ఈ లేఖ సారాంశాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున ఒక ప్రాబ్లంని చంద్రబాబు నాయుడు గారికి కన్వే చేయడం కోసం అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ వ్రాయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కృష్ణా జలాలు, గోదావరి జలాలు, ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి సెపరేట్గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బోర్డులు నియమించడం జరిగింది. ఈ బోర్డులో ఎవరికి ఎంత జలాలు, ఈ మిగులు జలాల్లో వాటాలు ఏంటి అనేది తేల్చడం ఈ వాటర్ ట్రిబ్యునల్ మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ వ్రాయడం జరిగింది. దీనిలో కృష్ణా రివర్ వాటర్ ట్రిబ్యునల్కి దగ్గర మన వాదనని సరిగ్గా వినిపించటం లేదు అధికారులు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారికి సూచించడం జరిగింది. ఇదే భవిష్యత్తులో మన రాష్ట్ర రైతాంగానికి కొంతవరకు నష్టం కలిగించేదిగా ఉన్నది అని చెప్పి ఆయన ఆ లేఖలో కొద్దిగా డీటెయిల్గా అక్కడ అధికారులు, కోర్టుల్లోనే లాయర్లు వీళ్ళు పూర్తిగా సమర్థవంతంగా వాదించకుండా మన రాష్ట్ర రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా ఫసలేని వాదనలు చేయడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సూచించడం జరిగింది. కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా వరకు ఆహ్వానించదగిన పరిణామం. దీనిలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి ఏమిటి అనే దాని గురించి మనం కాసేపు పక్కన పెడితే అసలు ఇది పూర్తిగా ప్రజలకు సంబంధించిన ఒక ఇష్యూ. కాబట్టి ఆయన ప్రజలకు సంబంధించిన ఇష్యూని అడ్రస్ చేసేటప్పుడు దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉంది అనేది తర్వాత సంగతి. కానీ ప్రజల పట్ల ఆయనకి ఒక విధమైన కన్సర్న్ ఉన్నదనేది ప్రజల్లోకి ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని వెళ్ళడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇక ముందు కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఈ సామాజిక మాధ్యమాల్లోని వీటిలో లేనిపోని పోస్టులు పెట్టడం, లేదంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాం ఏ మీటింగ్ జరిగినా ఆయన అధికారంలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 భార్యలు ఉన్నారు, 4 పెళ్ళి, ఇవి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కాదు. కాబట్టి ఎక్కడైనా సరే ఇటువంటి అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ని ఆయన ఈ లేఖల రూపంలో కానీ లేదంటే ఆయన అసెంబ్లీకి కూడా వెళ్తే అది మరింత ఆహ్వానించదగిన పరిణామం అవుతుంది. ఆయన అసెంబ్లీలోని ఇలా ప్రజా సమస్యల్ని ఆయన లేవనెత్తితే దాంట్లో నిజాలు ఏమున్నాయో తర్వాత సంగతి. కానీ ప్రజా సమస్యలు అనేవి ఒక అడ్రస్ చేయడం అనేది జరిగితే ఆయన మీద ప్రజల్లో చాలా వరకు సదభిప్రాయం పెరగడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు ముందు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.